ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిత్య పూలమాల 174వ వారం ముఖ్య అతిథులు డాక్టర్ దార శ్రీనివాస్ మెడికల్ ఆఫీసర్ సిహెచ్సి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడి భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందే విధంగా రచించిన గొప్ప మేధావి అని ప్రపంచ దేశాలు గుర్తించదగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ప్రతి వారం అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లడంలో కృషి చేస్తున్న మీసాల అరుణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే ప్రజా యుద్ధ గాయకుడు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల దాస్, ప్రధాన కార్యదర్శి ఇరిటం శ్రీనివాస్, మీసాల రాజేష్, రాజగౌడ్, భారత్ గంగారం, అంజయ్య, బి సచిన్ తదితరులు పాల్గొన్నారు. రచనల విధంగా నాకు ఇలాంటి అవార్డ్స్ వద్దనే విధంగా ఆయన దాన్ని తిరస్కరించడం జరిగింది. మరియు చాలా నాళ్ళ తర్వాత ఆయన జై బోలో తెలంగాణ అనే చిత్రంలో పొడుస్తున్న పొద్దు మీద అనే పాటకు కూడా ఆయనకి ఎంతో పేరు రావడం జరిగింది. ఆ పాటకు గాను ఆయనకి నంది అవార్డు రావడం జరిగింది. ఆయన గుండెపోటు కారణంగా ఆయన పాడే పాటల్లో ప్రజల్లో చైతన్యం మరియు దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట నష్టాలు ఆయన బృందం కళ్ళకు తట్టినట్టు పాటలు నాటకాల రూపంలో తెలియజేసేవారు. ఈ విధంగా ఆయన ప్రదర్శనలు చేస్తుండగా ఆయన పాటలు, ఆయన రచనలు వందల వేల క్యాసెట్ల రూపంలో అధికారికంగా అమ్ముడుపోయాయి. 1990 ఫిబ్రవరి 18న జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ గారు నిర్వహించిన ఒక సభ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జరిగింది. ఆ రోజు అందరికీ ఆయన కూడా అబ్బూరపడే విధంగా 1,00,000 మందికి పైగాను ఆ రోజు ఆ కార్యక్రమంకి ప్రజలు రావడం జరిగింది. పండ్లు పొలాలు వేస్తుంటే ఆయన సత్సంగం పోతుంటాడు ప్రతిరోజు. సత్సంగం అంటే ఒక భక్తి మార్గాన్ని ఎంచుకొని ఎవరైతే అక్కడ భక్తి గురించి చెప్తారో వాళ్ళ దగ్గరికి పోయి భక్తి నేర్చుకొని వస్తుంటారు. రోజు పోతుంటే ఒకసారి చిరుకాడుతుందట, సారి మీరు రోజు వాళ్ళు సత్సంగానికి పోతున్నారు, అక్కడ ఏం నేర్చుకుంటున్నారు మీరు అని అడిగితే నేను అక్కడ పోయింది భక్తి గురించి పోతున్నా, భక్తి గురించి అన్ని చేస్తాను, దేవుళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి చెప్తారు, మరి అది నాకు చాలా నచ్చిన ప్రోగ్రాం అది, అందుకే పోతున్నా అని చెప్తే, మరి మీ ఎవరైతే భక్తి ప్రచారం చేస్తుందో ఆయనకు ఒకసారి అడుగు పంజరంగున్న చింత ఎప్పుడు విముక్తి అవుతుంది అనేది కనుక్కోమని చెప్తారు. కనుక్కోమని చెప్తే సరే నేను పోయినా కాకుండా చేయని చెప్పి సత్సంగ్ పోయి అక్కడ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో బ్యాంక్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసి కెనరా బ్యాంకులో క్లర్క్గా ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత అదే సంవత్సరంలో విమల గారికి వివాహం జరిగింది. మా భూమి అనే సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రగా నటించి బట్టెనక బండి గట్టి అనే పాటను పాడి ఆడడం జరిగింది. ఆ పాటకి ఎంతో ఆదరణ ఆయనకి లభించింది. 1984లో క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆనాడు జరిగిన 1985లో కారంచోడు కక్కజనులకు ఆయన
భావోద్వేగానికి గురై ఆయన ఆ హత్యలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని చేయడం జరిగింది. జననాట్య మండలిలో చేరి ఒగ్గు కథ, గుర్ర కథ మరియు ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ వాస్తవిక సంఘటనలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించి మనకి ఈ విధంగా ఉంటే మనం రోజు రోజుకి ఇంకా అణిగిపోతాం తప్ప మనకి ఇంకా ఫ్యూచర్ అనేది ఉండదు. మన పిల్లలకి మనం ఈ విధంగా ఉన్న మన భావి తరాల వాళ్ళు కూడా ఈ విధాన్ని అణిచివేత గురి కాకుండా వాళ్ళు కూడా స్వాతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో ఒగ్గు కథల రూపంలో మరియు ప్రజల్లోకి చేరువ అవ్వాలన్న ఆకాంక్షను ఆయన ఎల్లమ్మ కథల ద్వారా కూడా ఆయన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ విధంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రదర్శన ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమంలో 174వ వారం ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ దారా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రముఖ యుద్ధ నౌక గద్దర్ గారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. భరత్ గారు వారి జీవిత చరిత్రను కూడా చాలా అద్భుతంగా తెలియజేయడం జరిగింది. అలాగే గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక్కరం కోసమే కాదు, సామ్రాట్ అశోక చక్రవర్తి, తథాగత్ గౌతమ బుద్ధుడు, పెరియార్ రామస్వామి, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, మాతా రమాబాయి అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు మరియు మాన్యవారి కాంశీరాం, ఇలా చాకలి ఐలమ్మ, దొడ్డి కుమరయ్య, కుమరం భీమ్, ఇలా మహనీయుల జీవిత చరిత్ర వర్ధంతులు మరియు జయంతులను గట్కేసర్లో ఎవరన్నా ఈ యొక్క సంస్థలను చేస్తుంది అంటే అది ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సంస్థ ఒకటే అని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనం ఈ రకమైన జీవితం, ఈ యొక్క స్వేచ్ఛాయుతమైన జీవితం మనం గడుపుతున్నామన్నా, మనం స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతామన్నా, మనం స్వేచ్ఛగా తినగలుగుతున్నామన్నా, ఇంత గొప్పగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతామంటే ఆ మహనీయులు పెట్టిన భిక్షని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకోసమనే మనమందరం కూడా ఆ మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకొని ఆ మహనీయుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున జైభీములు తెలుపుతూ, ముఖ్యంగా ఈనాడు మనము ఒక అంశం గురించి, మహనీయుల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే గద్దర్ వర్ధంతి నిర్వహించడం జరిగింది. మరి గద్దర్ గురించి మన భరత్ గారు చాలా చక్కగా వివరించినాడు. మరి అందులో పోకుండా ఏదైతే గద్దర్ చేసినటువంటి త్యాగాలను మరి ఆయన ఆడి పాడి మరి తెలంగాణలో తొలి దేశ మలి దేశాలు పోరాటం చేసి తెలంగాణకు రావడానికి ఎంతో దోహదపడినటువంటి మన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మనము స్మరించుకోవడము చాలా గొప్ప విషయము. అలాంటి వ్యక్తులు మనం ఇంకా పుడతారాలేదా అనే సందేశం ఉంటుంది. అంత గొప్ప వ్యక్తి మరి ఆయన వర్ధంతి మనము ఈనాడు అంటే మొన్ననే జరిగింది, కానీ ఈనాడు మనం ఏంటంటే సండే ఎప్పుడు వస్తే అది జరుపుకుంటాము, ముందు కానీ వెనుక కానీ. అందుకే ఈరోజు జరపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈనాడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి మరి ప్రతి వారం మనం ఇక్కడ అంబేద్కర్ ఆలోచన విధానము, రాజ్యాంగం గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈనాడు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికే మన యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే అంబేద్కర్ గారు అందరి కోసం రాజ్యాంగం రాసినప్పటికీ కూడా ఆయనను ఒక దళితులే ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన దళిత కుటుంబంలో పుట్టిండని ఉపయోగించుకొని వేరే ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళు అంబేద్కర్ అంటే దళితుడు అనే కాన్సెప్ట్లో దళితులకే అంకితం చేసింది. అయితే దానిని మనము మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి వారం మనము మీ యొక్క మీటింగ్ ద్వారా ప్రజలకు తీసుకుపోతున్నాము. రాజ్యాంగాన్ని కూడా చదివించాలి, మనం చదువుతూ వాళ్ళకు ఆర్టికల్ గురించి అన్నీ చెప్పాలి. మరి ఆయన రాసినటువంటి ఆర్టికల్ అందరికీ ఉపయోగకరమైనదే. మరి అందుకే రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు విశ్వసించి రాజ్యాంగాన్ని చర్చించవలసిన కోరుతూ మరి ఒక చిన్న కథ చెప్తాను. ఒక భక్తుడు ఒక రామచంద్ర పూలమాల కార్యక్రమం ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సంస్థ వారి
నిర్వహించడం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. ఈ కార్యక్రమానికి బాగా ముందుకెళ్ళి నడిపిస్తున్న అరుణ్ కుమార్ గారికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు, ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన ఒక మహోన్నత వ్యక్తి అని ఎందుకంటే ఆయన ఒక వర్గానికే పరిమితం చేస్తున్నారు, కానీ ఆయన ఈ దేశ నాయకుడు కానీ ఈ ప్రపంచానికి కూడా ఒక గొప్ప నాయకుడు అని మనం మర్చిపోతున్నాం. కేవలం ఆయన ఒక కులం ప్రాతిపదికన ఒక్క కులానికే పరిమితం చేసి అచ్చివేస్తున్నారు. అందరూ నాయకులు ఎదుగుతున్నారు, ఆయనను మాత్రం అక్కడే ఉంచుతున్నారు. నిజంగా ఈ దేశం నడుస్తున్నదంటే ఇంత ఈ రాజ్యాంగం వల్లనే, అది ఎవరో కాదు ఆయన నిర్మించినది. ఈ దేశం ముందుకెడుతుందంటే ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలతో ముందుకెళ్తుంది. అంతేకాని ఎవరో నిర్మించింది కాదు. అట్లాంటి వ్యక్తిని మనం ఇంతవరకే పరిచయం చేస్తాం. అందులో ఒక అనవర్గం కూడా ఏమవుతుందంటే ఆయన కొంచెం ముందుకే మన జాతిని ముందుకి తీసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉన్నది. ఇలాంటి ఆలోచన కలిగినందుకు ఆయన అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే మన ప్రముఖ ఆయన పోరాట యోధుడు గద్దర్ గారు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే ఆయన వర్ధంతి జరిగింది. ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆయన జీవితాన్ని సర్వస్వం దారిపోసి ప్రజలను చైతన్యవంతం చేసి ఎన్నో ఉద్యమాలను చేసి ఆయనను ప్రజలు బాగా ముందుకెళ్ళి ఏదో సాధించి ఆయనను ప్రజలు చైతన్యవంతం చేసి, అలాంటి నాయకులు మనం ఉంటారేమో అని ఒక అనిపిస్తుంటుంది. కాబట్టి అలాంటి వారి ఆలోచనలను మన భారత నిర్మాత, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచన ముందుకెళ్ళి మనమందరం ముందుకు తీయాల్సిన అవసరం ఎక్కువ ఉన్నదని ముఖ్యంగా ఈ సంస్థ వారికి మనం ధన్యవాదాలు తెలుపుతుంది. జై భీమ్.